సంచలన వ్యాఖ్యలు చేశారు. మోర్తాన్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీ కేసులో కోర్టు తీర్పుతో తాను మచ్చలేని వ్యక్తిగా నిర్దోషిగా బయటపడ్డానని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు సమాచారం ఇచ్చి జీఎస్టీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పార్టీ శ్రేణులకు మరియు ఇతర పార్టీ మిత్రులకు పాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ ఎవరైతే నాకు మద్దతు ఇచ్చారో వారికి కృతజ్ఞత తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ కష్ట సమయంలో నాతో చేదోడి వాదోడుగా ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చి ఫోన్లో ఏం భయపడకు, నువ్వు తప్పు చేయవు, నువ్వు ఖచ్చితంగా నువ్వు బయటకు వస్తావు, ఇబ్బంది పడకని ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరి వారందరికీ కూడా వివరణ ఇవ్వాల్సింది ఉంది. కాబట్టి ఈరోజు నాకు మరియు నా సంస్థకు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి నష్టాన్ని ఏ తప్పు చేయకుండా పూడ్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక వ్యక్తిగా నోటీస్కు ఆ కంపెనీకి మేనేజర్ డైరెక్టర్ మరియు నేను నా కుటుంబమే 100% షేర్ హోల్డర్ కనుక బాధ్యతాయుతంగా నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధికారులకు కనుక నేను 6వ తారీఖు నాడు ఉదయాన్నే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు 11 గంటలకు రమ్మంటే 10:30 గంటలకు వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చోవడం జరిగింది అని చెప్పి మనసులో ధైర్యంతో ఉన్నా నాకు ఖచ్చితంగా ఆ కర్మ ఆ ధర్మం నాకు ఫలితాన్ని ఇచ్చి నా రిమాండ్ కొట్టేసినందుకు మరి నాతో ధైర్యంగా